హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేసే వంట వెజ్ పలావ్ గుత్తి వంకాయ. స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేస్తున్నా అండి. వెజ్ పలావ్ కావాల్సినవి ఇలాచి, లవంగ, చెక్క, ఆకు, సాజీరా, ఇది కొంచెం బిర్యానీ, ఇది అలాగే పచ్చిమిర్చి, క్యారెట్, ఆలు, బీన్స్, పుదీనా, కొత్తిమీర. ఫస్ట్ నూనె వేసుకున్నామండి. ఒక 4 స్పూన్ల నూనె వేసుకున్నామండి. నూనె వేడైనాక కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను నూనెతో వేసుకున్నాను. ఉల్లిపాయ, అల్లం లేకుండా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆకు వేసుకొని మసాలాలన్నీ వేసుకొని కలుపుకుందాం. వేగిందండి, వాటర్ వేసుకుందాము. నేను కేజీ రైస్ తీసుకున్నాండి. కేజీకి 2 చెంబులు నీళ్ళు వాటర్ వేసుకున్నాను. ఒక కేజీకి 2 చెంబులు నీళ్ళు వేసుకున్నాండి. ఇవి కొంచెం పాత రైస్ కాబట్టి కొంచెం 2 చెంబులు నిండి వేసుకున్నాండి. అదే కొత్తవైతే కొన్ని తక్కువ వేసుకోవచ్చు నీళ్ళు. ఉప్పు వేసుకుందాము. రెండు స్పూన్ల ఉప్పు వేసుకున్నాండి. ఉందండి, రైస్ వేసుకుందాం. నేను ఇవి చేస్తున్నాక 1/2 అవర్ ముందే పెట్టుకున్నాండి. రైస్ వాటర్ అన్ని తీసి వేసుకున్నాం. రైస్ వేసుకున్నామండి. 1/2 అవర్ ముందే నానబెట్టిన రైస్ ఇవి వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ పడకుండా వేసుకున్నాం. ఎక్స్ట్రా వాటర్ అన్నీ రైస్ ఒకటి వేసుకున్నాం. కలుపుకొని మూత పెట్టుదామండి. కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెడదామండి. ఇది అయ్యేలోపు మనం గుత్తి వంకాయలు కట్ చేసుకుందామండి. పసుపు, ఉప్పు వేసిన నీళ్ళండి. వంకాయలు కట్ చేసుకొని వాటర్ వేసుకుందామండి.
వేగిందండి, బంద్ చేస్తున్నాం. పక్కన పెట్టుకున్నాం. గుత్తొంకాయకి కావాల్సినవి కాజు, కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నామండి, కొంచెం జీలకర్ర మిక్సీకి వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము. కొంచెము కారం కూడా వేగినాక కారం కూడా వేగిందండి. కొంచెం హైలో పెట్టుకొని కొంచెం ఇప్పుడు ఫస్ట్ పల్లీలు, కాజు, పచ్చి కొబ్బరి, 4 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ చేస్తుందండి. ఇది వేసుకున్నామండి. మసాలా వేసుకున్నాం. కొంచెం మసాలా వేసుకుందాం. ధనియాల పొడి, ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాండి. కొంచెం గరం మసాలా వేసుకున్నామండి. కొంచెం గరం మసాలా ఒక 2 నిమిషాలు ఆగి ఆఫ్ చేసుకున్నామండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. రెండు నిమిషాలు ఆఫ్ చేద్దామండి. 2 నిమిషాలు ఉడికినాక ఆఫ్ చేస్తాం. అయిందండి, ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ చూద్దామండి. రైస్ రెడీ ఉంది చూడండి ఎంత బాగా అయిందో. కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి. కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. వేసుకోకుండా ఏం లేదు, వేసుకున్నా మా ఇష్టం అది.
బాగుందండి, నిజంగా చాలా బాగుంది. ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్ట్ లేకుండా కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంది. బాగా అన్నీ సరిపోయినాయండి, ఉప్పు కారం చూడండి.